మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ మనం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతిని ఆలోచన చేస్తాం. పాత నిబంధనలో క్రొత్త నిబంధన ప్రవచనాలు ఉన్నాయి. పాత నిబంధనలో క్రొత్త నిబంధన ప్రవచనాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన ప్రవచనాలకు సంబంధించి సంపూర్ణ అధ్యాయం మరి తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఈ ముగ్గురు సమానులు అని వివరించేటువంటి అధ్యాయం అంటూ ఉంటే ప్రప్రథమంగా చెప్పవలసింది యెషయా 40 అధ్యాయం అన్నమాట. ముగ్గురు గురించిన ప్రస్తావన. కొన్ని పాయింట్స్ మాత్రం మీరు ఆలోచన చేయాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తు అన్న పేరు కానీ, యేసు అన్న పేరు కానీ, క్రీస్తు అన్న పేరు కానీ, పరిశుద్ధాత్ముడు అన్న పేరు కానీ కనబడదు. ఆ పేర్లు కనబడవు. ఎందుకు కనబడవు అని అంటే, ఎందుకు ఆ పేర్లు యేసుక్రీస్తు లేదా క్రీస్తు లేదా యేసు లేదా పరిశుద్ధాత్ముడు అన్న పేర్లు ఎందుకు కనబడవు అని అంటే, దానికి చాలా తీవ్రమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి 2 కారణాలలో ప్రథమమైన కారణం, ఒకటి దైవ సంకల్పం, 2 భాష. ఒకటి దైవ సంకల్పం, 2 భాష. దైవ సంకల్పం ఏమిటి అని అంటే, కేవలం క్రొత్త నిబంధనలోనే తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు లేదా క్రీస్తు లేదా యేసు అన్న పేర్లు కనబడతాయి. క్రొత్త నిబంధనలోనే కనబడాలన్నది రూలు, సంకల్పం. అదేవిధంగా పరిశుద్ధాత్ముడి గురించి కూడా సరే, క్రొత్త నిబంధన ప్రజలకే తెలియపరచబడాలి, క్రొత్త నిబంధన వాళ్ళే తెలుసుకోవాలన్నది కూడా సంకల్పం అన్నమాట. అందుకని పరిశుద్ధాత్ముడు, యేసు లేదా క్రీస్తు అనేటువంటి పేర్లు దైవికమైనటువంటి, వీళ్ళు దేవత్వం విషయంలో సమానులు అనే ఒక సత్యాన్ని కేవలం క్రొత్త నిబంధన ప్రజలు గుర్తించడం కొరకు పాత నిబంధనలో ఈ దేవత్వపు సమాన స్థితిని, పాత నిబంధనలో వీరి ముగ్గురి యొక్క దేవత్వపు సమాన స్థితిని రాయకపోవడం. ఒకవేళ రాస్తే, ఇదిగోండి ఈ యెషయా 40 అధ్యాయంలో చెప్పినట్లు ప్రవచనాత్మకంగా మర్మముగా చెప్పటం మాత్రమే జరిగింది. ప్రవచనాత్మకంగా మర్మముగా చెప్పడం మాత్రమే జరిగింది. అంటే ఏమిటనంటే, తండ్రి దేవుడు, క్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పకుండానే ఆ దేవత్వం విషయంలో ముగ్గురు సమానులు అనే విషయాన్ని చెప్పకుండానే చెప్పినట్లు యెషయా గ్రంథం 40 అధ్యాయంలో రాయించి ఉంచడం, అది ప్రవచనాత్మకంగా రాయడం మనం అర్థం చేసుకోవాలి. చాలా చాలా తీవ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ విషయం. యెషయా 40:1 నుండి చదువుతాం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె, యెరూషలేము అనే దాన్ని ఏమన్నాడంటే ఆమె,
యుద్ధకాలము సమాప్తమయ్యను. ఆమె యుద్ధకాలం ఏమైపోయింది? సమాప్తమయ్యను. ఆమె దోష రుణము తీర్చబడెను. ఇదంతా కూడా క్రొత్త నిబంధన కార్యక్రమం అండి. క్రొత్త నిబంధన ఆమె యుద్ధకాలం సమాప్తమయ్యానంటే ఇంకా ఆమె ఉండబోయేది లేదు. భౌతికమైన యెరూషలేము, నూతన యెరూషలేము రాబోతుంది. భౌతికమైన యెరూషలేము సమాప్తమయ్యను. ఆమె దోష రుణము తీర్చబడెను. ఆ దోష రుణం తీర్చబడ్డం అంటే అర్థం ఏమిటంటే వాళ్ళ పాపాల ద్వారా దోషాల ద్వారా రుణము సిలువలో తీర్చబడిన ఒక కార్యక్రమం. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి అని అన్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారం ఆమెకు ప్రకటించుడి. ఇక్కడ చెప్పబడిన యెహోవా నిజంగా తండ్రిని దేవుడైన యెహోవా గురించి కాదు. ఇక్కడ యెహోవాని ఎవరి గురించి మాట్లాడడం జరిగింది అని అంటే ప్రభుని యేసుక్రీస్తు గురించి మాట్లాడడం జరిగింది. 3 ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి అని రాయడం మనం చదువుతూ ఉన్నాం. అరణ్యంలో యెహోవాకు మార్గం. ఈ మాటను ఎక్కడో చదివి ఉంటారు మీరు. అది ఎక్కడో కాదు, మత్తయి సువార్తలో అనేక సార్లు మీరు చదివే ఉంటారు. 3వ అధ్యాయం కానీ మత్తయి సువార్త 3 మత్తయి సువార్త 3:2 నుండి పరలోక రాజ్యం 1 నుండి ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుటని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే అని చెప్పడం మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రభువు మార్గం అనే మాట ఇక్కడ ఏ ప్రభువు గురించి చెప్పడం జరిగిందని అంటే మనం అనుకుంటున్నటువంటి యెహోవా అనే ప్రభువు గురించి కాదు, యేసుక్రీస్తు అనే ప్రభువు గురించి చెప్పడం జరిగింది. ఆయన పుట్టబోతున్నారు, ఆయన పుట్టేశారు, ఆయన పుట్టి ఉపదేశం చేయటానికి సిద్ధమవుతున్నారు అనే కోణంలో అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి లేదా ప్రభువుకి మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయుడి అనేటువంటి ఈ మాటలను మనం చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ యెహోవా అని ఎందుకు రాయాల్సిన అవసరం వచ్చిందని అంటే యెషయా 40లో 3వ వచనంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అని ఎందుకు రాయబడకపోయింది? డైరెక్ట్గా యేసుక్రీస్తు అని రాసుండొచ్చు కదా అని అంటే మరలా ఇంతకుముందు చెప్పిన 2 రూల్స్ మీరు మర్చిపోకూడదు. మొదటి రూల్ ఏమిటి? సంకల్పం. ఎప్పుడు యేసు ప్రభువు యొక్క దైవత్వపు సమానత్వపు స్థితి బయలుపరచబడాలో అప్పుడే బయలుపరచబడాలన్న కోణంలో యేసుక్రీస్తు అనే పేరు అక్కడ ఉపయోగించకపోవడం జరిగింది. అంటే ప్రవచనాత్మకంగా ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది. 2 భాష అని అన్నాను. భాషను బట్టి పాత నిబంధన అంతా కూడా సరే దేన్ని బట్టి ఏ భాషను బట్టి ఏ భాషలో రాయబడడం జరిగిందని అంటే హెబ్రీ భాషలో రాయబడడం జరిగింది. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడడం జరిగిందనమాట. గ్రీకు క్రొత్త నిబంధన దేంట్లోనండి? గ్రీకు భాషలో రాయడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు అనే మాట గ్రీకు భాష. ఆ భాషను ఇక్కడ మనం ఇన్కల్కేట్ చేయగలమా? యెహోవా అన్న పేరును తీసేసి సడన్గా గ్రీకు భాషను మనం చూడగలమా? యెషయా 40లో
చూడగలమా? చూడలేము. అందుకని యెహోవా అనే పేరు ఎందుకు ఇక్కడ ఉపయోగించడం జరిగిందనంటే, ఇది యెహోవా నిజంగా తండ్రిని దేవుడైన యెహోవా గురించి కాదు మాట్లాడడం జరిగింది, కేవలం ప్రభు అయిన క్రీస్తు యేసు గురించినటువంటి విషయాన్ని ఆయన యెహోవాని ఇండైరెక్ట్గా చెప్పబడడం అనేది జరిగింది. యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. అండర్లైన్ చేసుకోవాలి. సర్వ శరీరులు అన్నప్పుడు ఇది ఏ నిబంధనకు సూచన, ఏ నిబంధన సూచించే మాట అండి అది? క్రొత్త నిబంధన. సర్వ శరీరం అనే మాట దేన్ని ఏ నిబంధన సూచించే మాట? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనకు సంబంధించిన ప్రవచనాన్ని ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. ఇదంతా కూడా సరే కేవలం క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి ప్రవచన మాటలు. ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడంటే ఆ ఒకడెవరు అని అంటే యేసు ప్రభు. ఆయన శిలువ మరణానంతరం ఏం చేశారు యేసు ప్రభు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. వెళ్ళి చెప్పండి అని ఆజ్ఞించిన ఆయన యేసు ప్రభు. నేనేం ప్రకటించినని మరి ఒకడు అడుగుచున్నాడు. అడిగేవాడెవడు? అపోస్తలులు. అడిగేవాళ్ళు ఎవరు? అపోస్తలులు. ఏం ప్రకటించాలి? కాబట్టి సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. ఇక్కడ చెప్పబడిన యెహోవా నిజంగా యెహోవానే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఈ దేవుని వాక్యం నిత్యము నిలిచే దేవుని వాక్యం ఏ వాక్యం అయి ఉంటుంది? ఏ నిబంధన వాక్యమై ఉంటుంది? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన, కేవలం క్రొత్త నిబంధన. కాబట్టి యెషయా గ్రంథం 40వ అధ్యాయము ఎప్పుడైనా కూడా సరే ఆలోచన చేయండి. అధ్యాయం మొత్తం కూడా సరే క్రొత్త నిబంధన ప్రవచన అధ్యాయంగా మనం గుర్తించాలి. 1, 2 తండ్రి అనే దేవుడు, క్రీస్తు అనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు సమానులు అనేటువంటి ఒక విషయాన్ని అత్యంత సమానులని చెప్పకనే చెప్పేటువంటి ఒక గొప్ప అధ్యాయం యెషయా గ్రంథంలోని 40వ అధ్యాయం అన్నమాట. 9వ వచనంలో సియోను సువార్త ప్రకటించుదానా. సియోను అన్నప్పుడు ఇక్కడ ఇది దేన్ని సూచిస్తుంది? సీనాయి, సియోను. వ్యత్యాసం ఏమిటి? సీనాయి అనేది దేనికి సంబంధించింది? పాత నిబంధనకు సంబంధించింది. సియోను అనేది దేనికి సంబంధించింది? క్రొత్త నిబంధన సంఘాన్ని సూచించేది. సీనాయి పాత నిబంధన రాజ్యాన్ని సూచిస్తే, సియోను క్రొత్త నిబంధన రాజ్యాన్ని లేదా సంఘాన్ని సూచిస్తుంది. సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వము ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము. చూసారా ఎలా ప్రకటించాలి సువార్తను? సంఘంలో ఉన్నవాళ్ళు అది నిద్రకు భయపడకూడదు, నిద్రకు భయపడకూడదు,
తర్వాత ఆహారానికి లేదా ఇంకేది దొరకకపోతే భయపడకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా సరే భయపడకూడదు. ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము. యేసు ప్రభువు గురించినటువంటి సువార్త చెప్పేటప్పుడు ఆయన ఎవరికి దేవుడు అని చెప్పడం జరిగింది? క్రొత్త నిబంధనలు. ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుడి. వెళ్ళి వాళ్ళకే చెప్పు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు. యూదా వాళ్ళు యేసు ప్రభుని ఏనాడు దేవుడికి అంగీకరించలేదు. ఇవాళ పనికిరాని ప్రతి భ్రష్టుడు ఏం చేస్తున్నాడనంటే, ప్రతి పనికిరాని భ్రష్టజీవి ఇస్కరియోతు యూదాలు ఏం చేస్తున్నారంటే, డబ్బు కొరకు యేసు ప్రభు దేవుడే కానీ నాకు దేవుడు కాడని ఒకడంటేను, యేసు ప్రభు దేవుడే కానీ నాకు దేవుడు కాదని ఒకడంటేను, యేసు ప్రభు దేవుడైతే ఎవరికి దేవుడో చెప్పు అన్నట్లుగా చాలామంది ప్రశ్నలు వేసుకుంటూ వాడికి తోచిన భ్రష్టపు ఆలోచన విధానాలను వాళ్ళు కలిగి ఉండడం, ఏదో ఉపదేశాలు చేసుకుంటూ బ్రతకడం, పబ్బం గడుపుకొని ఉండడం లాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువుకి యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. చూసారా? శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయి ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఇక్కడ తన మందను అనే తన మంద ఎవరు? సంఘం. గొర్రెల కాపరి ఎవరు? యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభు సంఘానికి దేవుడు అని వాక్యం చెప్పింది. నువ్వు నేను కాదు చెప్పాల్సింది. ఇందులో లాజికల్గా కూడా చెప్పడానికి లేదు ఎవడు కూడా. ఎలాగా? లాజికల్గా కూడా చెప్పకూడదు. వచనం చెప్పింది గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. పాలిచ్చే గొర్రెలుంటే వాటిని ఎలా నడుపుతారు? మెల్లగా నడుపుతారు. తన పూసిడిటీ ఇక్కడ మారుతుంది. మరలా 12 తన పూసిడిటీలో ఇక్కడ అక్కడ వరకు ప్రభువైన క్రీస్తు యేసు గురించి చెప్పారు. ఇక్కడ నుండి మారుతుంది. తన పూసిడిటీలో జలములను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? జాన అట్లా ఒక జాన వేస్తేనంట ఆకాశములను కొలిచేశాడంట ఆయన. ఎవరు ఆయన? చదువుతాం. కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? కొలపాత్ర అంట వేశాడంట, ఇంతే ఉండాలి భూమిలో మన్ను అని నిర్ణయించిన ఆయన ఎవరో ఆయన గురించి చెప్తున్నారు. త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? యెహోవా ఆత్మ అండర్లైన్ చేసుకోవాలి. ఇంకొక ఆయన అక్కడ చెప్పబడిన పైన చెప్పబడిన యెహోవా యేసుక్రీస్తు, ఇక్కడ చెప్పబడిన యెహోవా ఆత్మ యేసుక్రీస్తు కాదు మరలా. కాకపోతే ఎవరి పేరే ఉపయోగించడం జరిగింది? యెహోవా పేరే ఉపయోగించడం జరిగింది. ఎవరి పేరు? యెహోవా పేరే ఉపయోగించడం జరిగింది. ఎందుకు నేను మరలా ఈ విషయాన్ని చెబుతున్నాను నేనంటే, తండ్రైన దేవుడు ఎలా దేవుడో, క్రీస్తు అలా దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా అలా దేవుడు. ఈ దేవత్వపు విషయంలో ముగ్గురు సమానులై ఉన్నారు అని పాత నిబంధన కూడా చెప్పింది. పాత నిబంధన చెబుతూ వచ్చింది. ఇక్కడ ఒక చోట కాదు, చాలా చోట్ల చెబుతూ వచ్చింది. కానీ మానవులు చదివే విషయంలో ఏమంటారు, చాలా దారుణంగా వక్రీకరించి ఎవడి పబ్బం వాడు గడుపుకోవడం కొరకు దేవత్వపు విషయాలన్నిటినీ ఇష్టారాజ్యంగా ఉపదేశం చేస్తూ నరకపాత్రమైనటువంటి ఉపదేశాలు చేసుకుంటూ వాళ్ళకి ఫ్యాన్స్ని రెడీ చేసుకుంటూ
వాళ్ళ ద్వారా డబ్బులు అమెరికా నుండో, ఆస్ట్రేలియా నుండో, ఇతర ప్రదేశాల నుండో ఎవడో లేకపోతే వాళ్ళెవరు కేర్ చేయకపోతే ఇక్కడనే ఎవడన్నా ఒకడిని బాగా చదువుకున్నవాడిని ఎవడన్నా అమాయకుడిని చూసి వాడి దగ్గర డబ్బులు లాగే పనిలో వండుకుంటూ చేసే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవడంటే ఎవడంటాం? ఎవడు లేడు. ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను? యెహోవా ఆత్మ ఎవని యొద్ద ఆలోచన అడుగుతాడు? మనం కొరింథీ పత్రికలు అనేకసార్లు చదివాం. ఆ పరిశుద్ధాత్ముడు సాక్షాత్తు తండ్రిని దేవుని మర్మాలను కూడా పరిశోధించి తెలుసుకుంటాడంట. ఎలా చెప్పాను? ఏం చెప్పాను? పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుని మర్మాలను పరిశుద్ధాత్ముడు శోధించి తెలుసుకుంటాడు. ఆయనకు నేర్పవలసిన వాడు ఎవడైనా ఉంటాడా అంటే అర్థం ఏమిటనంటే ఆయనకి ఎవడో నేర్పితే నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో ఆయన లేడు. పరిశుద్ధాత్ముడు ఆయన అంత మహాశక్తి సంపన్నుడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేమతో నేను ఈ విషయాలను తెలియజేస్తున్నందుకు మీరు ఆలోచన చేయండి. ఆయన్ను చాలా చులకనగా మాట్లాడే మనుషులు కనబడుతూ ఉంటారు అనేక సందర్భాల్లో. 1 కొరింథీ 2:10 మనం చదివినప్పుడు 1 కొరింథీ 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన తన అంటే దేవుడు అన్నాడు, తన ఆత్మ అన్నాడు. దేవుడు అంటే దేవుడే ఆత్మ, తిరిగి తన ఆత్మ అనేది ఇంకొకటి ఉంటుందా? అవును, తన ఆత్మ అనేది ఇంకొకటి ఉంది. అది కాదు, అది ఆయన. తన ఆత్మ వలన అంటే అది ఆయన ఒక సెపరేట్ ఎంటిటీ అన్నమాట. ఆయన దేవుడు, పరిశుద్ధాత్ముడు. తన ఆత్మ అంటే ఇద్దరు సమానులనే ఒక ఉద్దేశం కొరకు తన ఆత్మ అని అన్నాడు. ఇక్కడ సమానత్వ సూచనే తప్ప తన అనే మాట మరేదో కాదు. తన ఆత్మ అనే మాట, దేవుడు తన ఆత్మ అనే మాట, దేవునితో సమానమైనటువంటి పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడుతున్నప్పుడు తన ఆత్మ వలన అని అన్నాడు. తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. తిరిగి ఆత్మ అన్నాడు. దేవుని మర్మాలను ఆయన పరిశోధిస్తాడంటే ఆయన ఆత్మ అన్నప్పుడు ఆయనలోనే ఉన్నాడని చెప్పేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అట్లా కాదు. ఇక్కడ వేర్పాటుని నువ్వు గుర్తించాలి. దేన్ని గుర్తించాలి? వేర్పాటు. ఆయన వేరు, ఈయన వేరు. కాకపోతే ఇరువురు సమానులు. నిజంగా వాక్యం అంత తేటగా మనకు హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు తండ్రితో సమానుడు అని చెప్పకనే చెప్పేటువంటి అధ్యాయం యెషయా 40 అధ్యాయం. ఎందుకు అలా చెప్పడం జరిగిందని, ఎందుకు అలా చెప్పానంటే మరలా చెప్తున్నాను. మరలా 13వ వచనం మనం చదివినప్పుడు యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? యెహోవా ఆత్మని ఎందుకు ఉపయోగించడం జరిగిందని అంటే ఇక్కడ పేరు మాత్రం యెహోవాని, తండ్రిని దేవుని యొక్క పేరు ఉపయోగించుకోబడినప్పటికీ యెహోవా ఆత్మ అనడంలో కారణం ఏమిటంటే పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు తండ్రితో సమానుడు అని మనకు నేర్పడం కొరకు, ఇశ్రాయేలీలు గుర్తించి పరిశుద్ధాత్ముడిని అవగాహనలోనికి తెచ్చుకోవడం కొరకు ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించిన వాడెవడు? ఎవడైనా బోధిస్తాడు ఆయనకు పోయేసి? ఆయనకు తెలియదంటూ ఏమీ లేదే. ఆఖరికి తండ్రి అయిన దేవుని యొక్క మర్మాలు కూడా ఆయనకు తెలిసిపోతాయి కదా. ఎవని వద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయనకు వివేకము కలుగు చేసిన వాడెవడు? ఎవడూ లేడు.
న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయన ఎవరు ఇక్కడ? యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? నన్ను కూడా చాలామంది అంటారు, చిన్నరాజు గారు ఇంత బాగా ఉపదేశం చేస్తున్నారు, ఈయన ఎట్లా నేర్చుకున్నారయ్యి, ఈయనకి ఎవరు ట్రైనింగ్ చేశారు, ఈయన ఎట్లా ఎంత గొప్పగా మాట్లాడుతున్నారని కొంతమంది నన్ను అడిగారు. ఒకరికొకరు మాట్లాడుకున్నది నేను విన్నాను, నన్ను కూడా అడిగారు, ఎట్లా మీకు ఇంత జ్ఞానం వచ్చిందని చెప్పేసి. నేను చెప్తాను, ఇదే ప్రశ్నలో నన్ను అడిగితే నాకు తండ్రి, నా ప్రభువు, నా పరిశుద్ధాత్మ నేర్పించినవే అంటాను. నా జీవితంలో ముగ్గురు ఎల్లప్పటికీ సమానంగానే ఉంటారు. ఈ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు నా జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు. ఆ జ్ఞానం నాకు వచ్చి, వాళ్ళ ద్వారా నాకు ఆ జ్ఞానం వచ్చింది అంటాను. కానీ పరిశుద్ధాత్ముడికి ఈ ప్రశ్నలు వేసామనుకోండి, ఆన్సర్ లేదు. జనములు చేద నుండి జారు బిందువుల వంటి జనములు చేద నుండి జారు బిందువుల వంటి వారు. జనులు త్రాసు మీది ధూళి వంటి వారు. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. ఆయన ముందు, పరిశుద్ధాత్మని ముందు ఎట్లాగున్నారో మనుషులు, ద్వీపాలు ఎట్లున్నాయంట? గాలికి ఎగురు సూక్ష్మ రేణువులు. అంటే ఆయన యొక్క ప్రసన్నత సామాన్యంగా లేదు. ద్వీపాలు మనం చూసి అండమాన్ నికోబార్ ద్వీపాలు కావచ్చు, ఇంకేంటి ద్వీప కల్పాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, రేణువులు, సూక్ష్మ రేణువులు అంటే చెప్పలేము. సూక్ష్మ రేణువు మన కంటికి మామూలుగా చూస్తే కనబడవు, అంతటి రేణువుల్లాగా ఉంటాయంట పరిశుద్ధాత్ముడు ముందు అవి. ఆయన ఎంత మహాప్రసన్నత కలిగిన వారో పరిశుద్ధాత్ముడు. ఆయన మన దేవుడు. సమిధులకు లెబానోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. ఆయన సృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. నువ్వు వేల కోట్లు కాదు, కోట్ల కాదు, కోట్ల మంది అయినా కూడా సరే, ఎంత జనాలు, మన ఊహలకు ఈ జనాలు ఎక్కువ. ఆయనకి సమస్త జనాలు లేనట్టుగానే ఉంటారంట. ఆయనకి సమస్త జనాలు లేనట్టుగానే ఉంటారు. కాబట్టి మనం ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి, పరిశీలన చేయాలి. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. చూసారా, పరిశుద్ధాత్మటి ముందు మనం ఎల్లప్పుడూ తండ్రినే గొప్పగా చూస్తూ ఉంటాం. మనం కాదులేండి, నేను మీకు అట్లా ఉపదేశాలు ఏనాడు చేయలేదు. ఈ పనికిరాని ఉపదేశకులు అట్లా చేసి పడేశారులేండి. నేనెప్పుడు అలా చెప్పలేదు. కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ దేవుణ్ణి పోల్చుదురు? యెహోవా ఆత్మనే దేవుణ్ణి ఎవరితో మీరు పోలుస్తారు? ఏ రూపమున ఆయనకు సాటి చేయగలరు? ఎందుకనంటే రూపం లేని ఆయన ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. అంటే ఆత్మ గురించి మాట్లాడుతున్నాడని. రూపం అన్నప్పుడు ఆత్మ గురించే మాట్లాడుతున్నాడు. దేవుడు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రూపమున ఆయనకు సాటి చేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దాన్ని పోతపోయిను, కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును. విలువ గల దాన్ని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును. కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాని వెదికి పిలుచుకొను. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు.
ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. ఎవరి గురించే మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్ముడి గురించే మాట్లాడుతున్నాడు. ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. రాజులను ఆయన లేకుండా చేయను. భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చేయను. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా. చూసారా, ఊదగా అనే మాట ఇదంతా కూడా పరిశుద్ధాత్ముడికి సంబంధించింది. వారు వాడిపోదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనికి సాటి చేదురు అని పరిశుద్ధుడు, అక్కడ ఆ మాట వచ్చేసింది చూడండి, పరిశుద్ధుడు అడుగుచున్నాడు. పరిశుద్ధాత్ముడినే పరిశుద్ధుడు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆలోచన చేయండి. మన పరిశుద్ధాత్ముడితో సమానుడు ఇంకొకడు అంటూ భూమి మీద ఎవడు లేడు. ఆకాశ నక్షత్రాలలో ఇంక ఏ దీంట్లోనూ లేడు. సమానుడు అంటూ ఉంటే తండ్రైన దేవుడు క్రీస్తు యేసు. పరిశుద్ధాత్ముడికి సమానుడు అంటే ఎవరెవరు సమానులు? తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతే. అర్థమవుతుందా? నన్ను ఎవనికి సాటి చేయదురు అంటే ఆయన పర్టికులర్ ఇండివిజువాలిటీని మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన వ్యక్తిగత ప్రత్యేకతను ఆయన కలిగి ఉన్నాడు. 26 మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున నీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి అయిన విడిచిపెట్టడు. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగ చెప్పుచున్నావు. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడడం జరుగుతుంది. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. ఆయన జ్ఞానాన్ని శోధించుట అసాధ్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చివాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని చెప్పడం జరిగిందన్నమాట. ఇక్కడ యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలం పొందుతారు. ఎవరు వాళ్ళు? తండ్రిని దేవుణ్ణి చూడడం కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎవరు? సంఘం. క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నవాళ్ళు. ఈ సంఘంలో నూతన బలం పొందుతారు, సొమ్మసిల్లుతారు. అవును, వాస్తవమే. బాలురుగా ఉన్నప్పుడు మనమందరం కూడా సరే క్రొత్త నిబంధన బాప్తిస్టుని తీసుకున్నప్పుడు ఈ సొమ్మసిల్లటం అనేది జరుగుతుంది. అలసిపోతూ ఉంటారు, అలయుదురు. వాస్తవమే. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అవును, తొట్టిల్లుతారు. యవనులు అనేది తొట్టిల్లకుండా ఎట్లా ఉంటారు? ఎంత మాత్రం దేవుని మాటలు నేర్చుకున్నంత మాత్రాన. అయినా తొట్టిల్లుదురు అని తొట్టిల్లుతోనే ఉండరు, ఎప్పుడు ఉండకూడదు. అదేవిధంగా తొట్టిల్లిపోయారని మీరు వాడిని ఎలా చూడకూడదు? సంఘంలో వాళ్ళు ఎప్పుడు అదే దృష్టిలో చూడకూడదు. ఆ జీవితం నీకును సంభవించింది. మర్యాదాస్ గారు లాంటి వాళ్ళు, తిమోతి గారు లాంటి వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు కాబట్టి తొట్టిల్లిన ఒకరిని చూసి మీరు చూశారనుకోండి, సరే మన జీవితంలో కూడా ఇట్లా జరిగిపోయింది, ఇంకా మనం మార్చుకోలేదు ఇప్పుడు అనే ఆలోచన వాళ్ళకి రావాలి. ఎప్పుడు
వాడు పాపం చేస్తున్నాడు, ఇట్లా చూస్తూ ఉంటే ఎట్లా బ్రతుకుతాం? మనం బ్రతకం. యెహోవా వాళ్ళు ఏం చేయాలనంటే, ఎంతటి స్టేజ్లో ఉన్నా యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు. సమస్యల రేఖ మీదట ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన మాటలు నాకు రాబోతాయా? నేను ఎప్పుడు మార్చుకుంటానా? భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నేను మార్చుకొని నా దేవుని కొరకు నేను బ్రతుకుతానా? నా ప్రభువు కొరకు నేను బ్రతుకుతానా? నా పరిశుద్ధాత్మని కొరకు నేను బ్రతుకుతానా అని స్థిర నిశ్చితతో వారి ముగ్గురి కొరకు ఎదురు చూచేవాళ్ళు నూతన బలము పొందుదురు. వారు మరలా ఏమవుతారు? తట్రిలిన ఏమవుతారు? పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజుల వలె అంటే చాలా అంతకు ముందు కూడా ఒకసారి ఏదో మాట్లాడినట్టు గుర్తు. పక్షిరాజుల యొక్క జీవితం 30 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంటారు. మధ్యలో దాని యవన స్థితిలో ఒకనొక ఏజ్ దానికి వచ్చినప్పుడు పక్షిరాజు ఏం చేస్తుందని అంటే, తన బీక్స్ని, ఆ ముక్కుని వెళ్ళి బండలకు గుద్దుకుంటుంది. ఆ ముక్కును గుద్దుకొనేసి ఏమీ తినకుండా ఫస్ట్ ఏం చేస్తుంది? రెక్కలన్నీ పీకేసుకుంటుంది. రెక్కలన్నీ పీకేసుకొని ఏమీ లేకుండా ఎగరలేని స్థితిలో ముక్కును కూడా బండకేసి గుద్దుకునేసి ఆ ముక్కును కూడా పడగొట్టేసి ఒక చచ్చిన శవం వలె అది ఉండిపోతుంది. అలా ఉండి తన సగ జీవితంలో అలా ఉండిపోయిన తర్వాత మరలా కొద్ది రోజులకి 1 నెల కాలంలోనే మరలా కొత్త బీక్స్, కొత్త ముక్కు, కొత్త రెక్కలు, ఈకలు రావడం, ఆ తర్వాత తిరిగి తన జీవితాన్ని పునః కొత్త జీవితాన్ని అది ప్రారంభిస్తుందన్నమాట. అలాగా వారు పక్షిరాజుల వలె, అంటే వాళ్ళు యవనస్తులో లేదంటే సంఘంలో ఉన్నవాళ్ళు ఒకవేళ తప్పిపోయినా కూడా సరే ఈ పక్షిరాజుల్లాగా వాళ్ళు మారుతారు. కాకపోతే చూడాల్సింది ఏంటి? యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఆయన మాటలను వినడం కొరకును, ఆయన చెప్పే ఉపదేశం ఎలా ఉండబోతుందో దాని ప్రకారం మార్చుకున్నటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నూతన బలం పొందుతారు. వారు పక్షి రాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుతారు. మరలా పక్షి రాజులాగా అయిపోతారన్నమాట. అది మరలా ఇంకా అలసిపోదు. ఇంకో సగం జీవితాన్ని సంతోషకరంగా జీవించి అది చనిపోతుంది. అలాగే మనం కూడా సంఘంలో ఉన్న వాళ్ళు కూడా తప్పిపోయిన వాళ్ళని తప్పిపోయిన వాళ్ళుగానే చూడకూడదు. పాపం చేసిన సమస్యలే వాళ్ళని సమస్యలతోనే ఉంటారని అనుకోకూడదు. అర్థమవుతుంది కదా? పైకి ఎగురుతురు, అలయక పరిగెత్తుతురు, సమస్యలక నడిచిపోతూ ఉంటారు. ఇంకెన్నటికీ అది ఇంక చచ్చేంత వరకు కూడా ఇంక సమస్యలదు. ఇట్లాంటి పని చేయదు. మరలా తిరిగి ముక్కును పొడుచుకొని ముక్కును ఇది అవ్వటం, ఈకలు పీక్కోవడం లాంటివి చేయదు. ఫైనల్ డెత్తే ఉంటుంది లాస్ట్. ఇంకా అట్లా మనం కూడా మారుతామన్నమాట. ఈ మాటలన్నీ కూడా సరే కేవలం క్రొత్త నిబంధన ప్రజలకు సంబంధించిన ప్రవచన వాక్యం, ప్రవచన అధ్యాయం. యెషయా 40 అధ్యాయం మొత్తం కూడా క్రొత్త నిబంధన ప్రవచన వాక్యం, ప్రవచన అధ్యాయం అన్నమాట. అత్యంత అద్భుతమైనటువంటి అధ్యాయం. కాబట్టి ఈ విషయాలను మీరు మనసులో పెట్టుకొని మీ జీవితాలను సవరించుకొని బ్రతకాలని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మీకు అందరికీ క్రీస్తు నామములో వందనాలు.